అడుగుతున్నా నారా లోకేష్ని, మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు మీరేం 15,000 అన్నారు. 15,000 నుంచి 13,000 ఎలిమినేట్ చేసి 2,000 రూపాయలు ఇక్కడ కూడా ఇచ్చారు. ఇదే an amount of ₹2,000 per each student shall be deducted at source from the beneficiary and utilized for the overall development of educational ecosystem in the state. ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్కి తల్లుల అకౌంట్లో నుంచి డబ్బులు పడాల్సిన డబ్బుల్లో నుంచి తీయమని ఎవడు చెప్పాడండి? ఇప్పుడు మీరు 1,000 రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే 2,000 తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి? సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదన్నా వాడాలా? మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు. అధికారంలోకి రాకముందేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇదే. అంటే బహుశా 6 నెలలు పరిచయాలు అయితే వీళ్ళు లావులు అవుతారు అన్నట్టు, పాప 6 నెలల పరిచయం, సంవత్సరం 6 నెలలకే 6 సంవత్సరం అయింది కదా. మన జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు. మీరు కూడా గంటకు ఒక మాట, పూటకొక రంగు మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు డిడక్ట్ చేస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నుంచి టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే, మీరు అంటే టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే అంటే ఇంకా ఒక విధంగా బెనిఫిట్ అది. ఎందుకంటే ఒక స్కూల్లో టాయిలెట్ బాగు చేసుకోవడానికి వాళ్ళకి ఈ ఖర్చుల్ని ఆ స్కూల్కి వాడుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ 2,000 రూపాయలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎకోసిస్టమ్, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ను బాగు చేయడానికి 2,000 రూపాయలు లాగేశారు. ఎవడికి వాడతాడు? ఎవడికి తెలియదు. వాడతారో లేదో ఎవడికి తెలియదు. ఇది వాడకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటారా? ఎవడికి తెలియదు. దీనికి ఆడిటింగ్ ఉంటుందా? ఎవడికి తెలియదు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ అంటారు. మళ్ళీ మా తగుదనమ్మా అని మీ హోమ్ మినిస్టర్ వచ్చేసి అడగండి ఆర్టీఏ మీద ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం, మా రాజ్యంలో మర్డర్లు ఉండవు, రేపులు ఉండవు అని మాట్లాడు.